మన్యాల శ్రీను టాక్స్కి స్వాగతం సుస్వాగతం. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ఈ నెల 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మన భారతదేశంలో ఢిల్లీలో జరుగుతుంది. దీనికి మన ప్రధాని మోడీ గారు అధ్యక్షత వహిస్తున్నారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలు సుందర్ పిచాయ్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా వస్తున్నారు. ఆంథ్రోపిక్ CEO కూడా వస్తున్నారు. సో వీళ్ళంతా ఇక్కడ ఈ సమ్మిట్లో పాల్గొంటున్నారు. అలా మన దేశానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలు, అలాగే కొంతమంది మినిస్టర్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మినిస్టర్స్ కొంతమంది ఈ సమ్మిట్కి వస్తున్నారు. ఇది ఎందుకోసం అంటే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయితే ఈ ప్రపంచానికి లాభమా నష్టమా, దీన్ని మనం ఎలా వాడుకోవాలి, దీన్ని ఏ రంగాలకు వాడుకోవాలి, ఉదాహరణకు న్యాయ రంగం, లేదా మెడిసిన్, లేదా ఎడ్యుకేషన్, ఇలా దీన్ని ఎలా మనం వాడుకోవచ్చు, అలా నిరుద్యోగం వస్తే ఏం చేయాలి, దీనివల్ల ఎన్ని లక్షల ఉద్యోగాలు పోబోతున్నాయి, కొత్త ఉద్యోగ సృష్టి అయినా జరుగుతుందా లేదా, ఈ అన్ని అంశాల గురించి ఈ చర్చించడం కోసం ఈ సమిట్. అయితే వీళ్ళు చెప్తుంది ఏంటంటే, దీన్ని ఒక అంటే ఎథికల్గా ఉపయోగించుకునేటట్టు, ఈ నాలెడ్జ్ని ప్రపంచ దేశాలను సమానంగా పంచుకునేటట్టు, ఇలా కొన్ని ఒప్పందాలు, ఒక డిక్లరేషన్ అనేది చేసుకుంటారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇటువంటి డిక్లరేషన్స్ అనేవి నిజంగా అమలు అవుతాయా? మనం చైనాతో ఆ రోజుల్లో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు అలీన విధానం పెట్టి అక్కడ దానికోసం చర్చలు జరిపి డిక్లరేషన్ చేసుకొని వచ్చిన తర్వాతే చైనా మన మీద దురాక్రమణ చేసిందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అలా చాలా డిక్లరేషన్స్ అనేవి నిజానికి అమలు జరగవు. అయితే ఇక్కడ అమలు జరుగుతుందా లేదని తర్వాత సంగతి. మొత్తం మీద ఆ విధంగా మనం వెళ్ళటం మాత్రం చాలా మంచి పరిణామం. ఇది ఈ విషయంలో మనం మోడీ గారిని మనం అభినందించి తీరాలి, ఇది ఏర్పాటు చేసినందుకు. అయితే ఇక్కడ మోడీ గారు మాట అన్నారు. ఏంటన్నారంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. అవకాశాలు ఉన్న వైపు నుంచి సానపట్టి మరింత అవకాశాలు ఏర్పాటు చేసుకున్నట్టు చేయాలి. అదే రిస్క్తో ఉన్నట్లయితే అది దారి తగ్గేటట్టు చేయాలి అంటూ ఒక విశ్లేషణ ఇచ్చారు. చాలా మంచిదే. అయితే ఇక్కడ నేను వ్యక్తపరుస్తున్న భయం ఇప్పుడే కాదు, 3 సంవత్సరాల క్రితం వీడియోలో, మనం రీసెంట్గా చేసిన వీడియోలో కూడా నేను వ్యక్తపరిచే భయం ఒకటి ఉంది. ఎంతసేపు మనం ఆలోచిస్తుంది ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఆలోచిస్తుంది ఏంటంటే, ఎన్ని ఉద్యోగాలు పోతాయి, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇదే చూస్తున్నాం. మొత్తం మీద ఈ మన భారతదేశంలో ఎన్ని లక్షల ఉద్యోగాలు పోబోతున్నాయి అని దాన్ని మనం లెక్కేస్తున్నాం. అంతేకాకుండా ఈ ఆంథ్రోపిక్ CEO క్లియర్ కట్గా ఏం చెప్పంటే, రానున్న 6 నెలల్లో మనకి ఈ సాఫ్ట్వేర్ రంగంలో సకానికి సగం ఖాళీ అయిపోద్ది అన్నారు ఆయన. అదే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యేసరికి దాదాపుగా తుడిచిపెట్టుకునే పరిస్థితి వస్తుందని అన్నారు. అంటే ఎంత భయంకరంగా ఉండబోతుంది. ప్రపంచం అంతా కూడా దీనికోసం చర్చిస్తుంది, నెక్స్ట్ ఏం చేయాలని. అప్పుడే కొన్ని సంవత్సరాలు ఏం చేస్తానంటే, మీరు ఏఐ వైపు రండి, ఏఐ వైపు వచ్చి మీరు డెవలప్ చేసుకోండి అని అంటున్నారు. దాన్ని పైథాన్ గట్రా నేర్చుకోమని మనం చూస్తున్నాం. 3000కి పైథాన్ నేర్పిస్తాం, 1000 రూపాయలకి పైథాన్ నేర్పిస్తాంటూ పబ్లిసిటీలు వచ్చేస్తాను అప్పుడే ఎన్నో వ్యాపార సంస్థలు. ఎందుకంటే మీరు ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ రంగం నుంచి ఏ రంగానికి మీరు ట్రాన్స్ఫర్ అవ్వాలి అని. ఈ కోడింగ్తో అసలు మరి పని ఉండదని కూడా అంటున్నారు. దానివల్ల చాలామంది నిరుద్యోగులు అవుతారు. అయితే నేను చెప్తుంది ఏంటంటే, ఇక్కడ నిరుద్యోగం ఎన్ని లక్షల ఉద్యోగాలు పోతాయి, అన్ని లక్షల ఉద్యోగాలు పోతే ఎంతోమంది బ్రతుకులు ఛిద్రం అవుతాయి. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తే ఆ కుటుంబం 4-5 ఆ వ్యక్తి మీద ఆధారపడి బ్రతుకుతుంటారు కదా. కొన్ని లక్షల ఉద్యోగాలు, ఒక 50 లక్షల ఉద్యోగాలు పోయాయి అనుకోండి, అప్పుడు ఎన్ని కోట్ల మంది వస్తారు చూడండి ఒకసారి. అంతమంది బాధపడతారు. అంటే ఈ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ తలకిందులు అవుతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆంథ్రోపిక్ అనేది మార్కెట్లోకి వచ్చిందో, జస్ట్ 2 లక్షల కోట్ల రూపాయలు సాఫ్ట్వేర్ రంగంలో ఆవిరైపోయింది. కాబట్టి ఇది ఆర్థికపరమైనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. కానీ నేను అంటుంది ఏంటంటే, మీరు అంటున్నారు కదా, అంటే ఈ సమ్మిట్లో మీరు అంటున్న మాట ఏంటంటే, దీన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయొచ్చు, ఈ ఎథికల్గా ఎలాగ ఉపయోగించుకోవాలంటున్నారు కదా. ఎథికల్గా ఎలాగ ఉపయోగించుకుంటారో నాకు అసలు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే, ఇంతవరకు మనం కనిపెట్టినన్ని ఒక ఎత్తు, చక్రం కాంచి, విద్యుత్ కాంచి, ఆఖరికి అణుబాంబు వరకు మనం కనిపెట్టింది ఒక ఎత్తు, ఇది వేరు. ఆ డిఫరెన్స్ ఎందుకు అర్థం చేసుకోవాలంటే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏఐ అనేది తను సొంతంగా పని చేయగలదు, మనతో పని చేయించుకునేది కాదు. ఇప్పుడు మనం గన్ కనిపెట్టాం, AK-47 గన్ కనిపెట్టాం. గన్ తనంతా తాను వెళ్ళి ఎవరిని పేల్చేదు. దానికి ఆపరేట్ చేయడానికి ఒక మనిషి ఉండాలి. కంప్యూటర్ కనుక్కున్నాం, దాన్ని ఆపరేట్ చేయడానికి ఒక మనిషి ఉండాలి.
ప్రతి దానికి ఆపరేట్ చేయడానికి మనిషి ఉండాలి, కానీ ఏఐకి మనిషి అక్కర్లేదు. ఇంకా ప్రాథమిక దశలో ఉంది. ఇది ఇంకా డెవలప్ అయితే మనిషి అవసరం లేనటువంటి ఏ తన పని తను చేసుకుపోతుంటుంది. ఈ మధ్యనే ఒక ఏఐ తన తాలూకా యజమానితో అతను ఆప్ చేయబోతుంటే వెంటనే నేను నీ రహస్యాలను పైన పెట్టేస్తాను అనే హెచ్చరిక చేసిందని అంటున్నారు. సో ఈ విధంగా ఒక మనిషికి ఇంకా భారతదేశం రాజ్యాంగం ఉంటుంది, అమెరికాలో రాజ్యాంగం ఉంటుంది, ప్రతి దేశానికి రాజ్యాంగం ఉంటుంది. ముఖ్యంగా భారతదేశం చూసుకున్నట్లయితే మనకి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఈ ఫండమెంటల్ రైట్స్ పొద్దున ఏ వచ్చిన తర్వాత పోవని గ్యారంటీ ఏంటి? అంటే మన ప్రైవసీ అనేది పోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే అంటున్నారు మన సెల్ ఫోన్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం అంతా అబ్జర్వ్ చేస్తుంటుంది. దానికి కారణం ఏ అని అంటున్నారు. రేపు పొద్దున ఇది డెవలప్ అయితే పరిస్థితి ఏంటి? ఎన్ని కుటుంబాలు సిద్ధం అవుతాయి? అంతేకాకుండా ఈ ఏఐ ఉపయోగించి వెపన్స్ ఉపయోగిస్తే పరిస్థితి ఏంటి? ఏఐ మనకు రోబోలో పెట్టి ఈ ఏఐ కానీ దానికి మనం ఇచ్చేయగలిగితే చేస్తే అప్పుడు ఆ రోబో ఈ ప్రపంచం నాశనం చేసేదా? మనం ఎంతసేపు నిరుద్యోగం వైపు ఆలోచిస్తున్నాం, కానీ ఖచ్చితంగా ఏఐ అనేది ఖచ్చితంగా మన కొలువుతో మన తల గోక్కోవడం అంటారు చూసారా, అది జరగబోతుంది. ఇంకా చెప్పాను, ప్రపంచ వినాశనానికి ఏఐ వస్తుంది. నేనంటుంది ఏంటంటే ఈ సమ్మిట్లో దీన్ని ఎలాగ ఉపయోగించుకోవాలి, ఎథికల్గా ఉపయోగించుకోవడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెర్రరిస్ట్ చేతిలో ఆ నాలెడ్జ్ వచ్చిందనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? మనం ఎన్నోసార్లు అనుకుంటునే వాళ్ళం ఏంటి, ఒక అనుభవం కానీ టెర్రరిస్టుల చేతిలోకి వెళ్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు సాధారణంగా ఏంటంటే చాలా దేశాలు అనుభవాలు ఉన్నప్పుడు కూడా మనం ఎందుకు ఉపయోగించలేస్తున్నాం? దాన్ని ఉపయోగించకపోవడానికి కారణం ఏంటంటే ప్రపంచ దేశాలు మనం బ్యాడ్ అయిపోతున్న ప్రతి దేశం భయం ఉంటుంది కాబట్టి. కానీ అదే ఒక టెర్రరిస్ట్ చేతిలో ఉంటే ఆడు దాన్ని ఉపయోగించుకుంటాడు కదా. అదే ఈ ఏ నాలెడ్జ్ కానీ ఒక టెర్రరిస్ట్ చేతిలో కానీ పడితే పరిస్థితి ఏంటి? ఒకటి. రెండోది, ఏఐ అనేది మనం చెప్పిన కమెంట్సే కాదు, మనం ఇచ్చిన కమెంట్స్ బట్టి అది ఏం పనిచేయదు. ఇప్పుడు ప్రారంభంలో అలా ఉంటుంది, తర్వాత తనకు తను మార్చుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికే అది ఒక మతాన్ని సృష్టిస్తుంది అంటున్నారు, ఇప్పటికే దానికి సొంతం ప్లాట్ఫామ్ ఉపయోగించుకుంటుంది అని అంటున్నారు, ఇప్పటికే కొత్త భాషను కనిపెట్టుకుందని అంటున్నారు. సో ఇది ఇంకా డెవలప్ అయితే పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ సమ్మిట్లో మీరు చూడవలసింది ఏంటంటే ఏ దేశానికి ఎంత లాభం, ఎంత నిరుద్యోగం, ఎంత ఉద్యోగ కల్పన ఉంటుంది, ఇది కాదు చూడవలసింది. అసలు బ్యాన్ ఏఐ, అది ChatGPT వరకు ఉంటే పర్వాలేదు, అంతకు మించి కానీ అంటే ఆ స్థాయిలో ఉంటే అంటే మనం ఏదైనా అడిగితే దాని జవాబు చెప్పడం ఇలాంటివి ఉంటే పర్వాలేదు. అలా కాకుండా అంతకంటే మన అడ్వాన్స్డ్గానే అయిపోయింది అనుకో ఏఐ, అప్పుడు మనం ఎవరు ఏం చేయలేం, ఏ దేశ ప్రధాని ఏం చేయలేం. ఎందుకంటే ఆ ప్రధాని కూడా ఏఐ చేతిలోకి వెళ్ళిపోతాడు, ఎవరేం చేయడానికి ఇంకేం ఉండదు. మనిషి మేధస్సు కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ మేధస్సు పనిచేస్తుంది. సో దాని ముందు మన మేధస్సు చాలదు, దాని బలం ముందు మనిషి బలం చాలదు. సో ఇంతవరకు మనం ఈ సమస్య సృష్టాసులో ఒక్కొక్క దాన్ని జయించుకుంటూ మన జ్ఞానంతో మన ఆయుధాలు కనిపెట్టుకుంటూ ఇలా ఒక మనిషి మనుగడ సాగిస్తూ నెంబర్ 1 అయ్యాడు. కానీ ఈరోజు మనిషి కనిపెట్టింది ఏంటి అంటే ఖచ్చితంగా తనకంటే గొప్పదాన్ని కనిపెట్టాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే బ్రహ్మ సృష్టిని సృష్టించిన తర్వాత అతను అనుకున్నాడట నాంత తెలివైన పదార్థాన్ని సృష్టించాలి అని ఒక పదార్థాన్ని సృష్టించాడట. సృష్టించిన తర్వాత దీన్ని సముద్రంలో దాద్దామా అని అనుకున్నాడట, ఎవరి కంట కనబడకుండా. కానీ అది చేపలు గట్ట తినేస్తాయి కదా అనుకున్నాడట. అది దీన్ని ఏదైనా అడవిలో దాద్దామా అనుకున్నాడట, అక్కడ క్రూరమృగాలు తినేస్తానని భయపడ్డాడట. అలా ఎక్కడ దాద్దాం తెలియక తనలాంటి ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మ తలలో అది దాచాడట. దాని పేరు మెదడు. అంటే మెదడు ఎక్కడ ఉంటుంది? మన స్కల్లో మన పురిలో ఉంటుంది, పైకి కనబడదు. మన తెలివితేటలను అక్కడి నుంచి వస్తాయి. సో నా అంత గొప్పదాన్ని తయారు చేసి బ్రహ్మ ఏం చేశారంటే ఈ మనిషి మెదడులో పెట్టాడని అంటారు. అంటే ఒక విధంగా ఆ బ్రెయిన్కు ఉన్న పవర్ ఏంటో చెప్పడం కోసం ఈ కథ. మరి ఇప్పుడు మనిషి ఏం చేశాడు? తనకంటే కొన్ని వేల రెట్లు తెలివైనటువంటి ఏఐని తయారు చేశాడు. ఇప్పుడు రేపు ఉదయం ఇది ఎంత డేంజర్గా తయారవుతుంది అంటే మనిషి అంటే వీడికి భావోద్వేగాలు ఉంటాయి, అంటే బాధ ఉంటుంది, కోపం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, లేదా కరుణ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక మిషన్కి అవన్నీ ఉండవు. తేడా అర్థం కావటం లేదు. మనిషికి అన్ని భావోద్వేగాలు ఉంటాయి కానీ మిషన్కి ఉండవు కదా. మరి అలాంటప్పుడు ఆ మిషన్కి కానీ ఈ తెలివితేటలు వస్తే, దాని ఓన్గా పనిచేసే కెపాసిటీ వస్తే ఈ మనిషిని ఇప్పుడు
నాశనం చేసేదా? కాబట్టి నిరుద్యోగం అనేది పక్కన పెట్టండి, అదొక సమస్య కాదంటం లేదు. ఇక్కడ మన మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి ఒక గొప్ప విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన అంటాడు చరకా పట్టుకునేటప్పుడు, ఏంటంటాడంటే, నేను మనిషి పని ఈజీ అవ్వడం కోసం, సులువుగా పని అవ్వడం కోసం యంత్రం కనిపెట్టినంత వరకు నేను ఓకే, కానీ మనిషికే పని లేకుండా చేసే యంత్రం మాత్రం కనిపెట్టదు అనేసాడు. ఆయన అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు నిజమవుతుంది. బహుశా అందుకేనేమో ఆయన ఉన్న దూరదృష్టి, ఆయన గొప్పతనం, ఆయన ఆలోచించే విధానం బట్టి అందుకే మహాత్ముడు అని ఉంటారేమో. ఆయన ఎంత చక్కగా చెప్పాడు చూడండి. మనిషి చేసే పని ఈజీగా చేసే టెక్నాలజీ ఉన్నంత వరకు నాకు పర్వాలేదు, నేను స్వాగతిస్తాను. కానీ మనిషికే పని లేకుండా చేసే టెక్నాలజీ వద్దన్నాడు ఆయన. అంటే ఉదాహరణకి నాగలికి బదులుగా ట్రాక్టర్ మనం వచ్చింది. నాగలప్పుడు రైతు పట్టుకొని లాగేవాడు, తర్వాత ఆవులకి కట్టి లాగేవాడు, పొలం దున్నేవాడు. తర్వాత ట్రాక్టర్ వచ్చాయి. ట్రాక్టర్ వచ్చినంత మనం రైతు జీవితం పోలేదు. ట్రాక్టర్ డ్రైవర్కి ఉద్యోగం వచ్చింది, పెట్రోల్ కన్జ్యూమర్ పెరిగింది. సో ఇలా ఆ పని ఈజీ చేయడం కోసం మనం గ్రైండర్ కనిపెట్టుకున్నాం, ఈజీ అయింది. బట్టలు ఉతకడం బదులు వాషింగ్ మిషన్ కనిపెట్టుకున్నాం, మనిషి పని ఈజీ అయింది, కానీ అక్కడ మనిషి ఉంటాడు. సో ఇలా చూసుకున్నట్లయితే మన పని ఈజీ అవ్వడం కోసం మనం టెక్నాలజీ ఉపయోగించుకోవడం వరకు పర్వాలేదు, కానీ అసలు మనిషికే పని లేనటువంటి టెక్నాలజీ అయితే అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు 1000 మంది చేసే పని 2 ఏఐలు చేసేస్తారు ఒక మనిషి ఆర్గనైజేషన్లో అని అంటున్నారు. అంటే మిగతా 998 మంది నిరుద్యోగులు అవరా? ఇది నిరుద్యోగ సమస్య. సో ఆ సమస్య ఒకవైపు ఉంది. ప్రపంచ వినాశనానికి కూడా ఏ కారణం అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. దయచేసి అక్కడ ఉన్న ప్రతినిధులు అసలు బ్యాన్ ఏఐ ఇది హ్యాష్ట్యాగ్ ఎవరైనా పెట్టి దీన్ని పబ్లిసిటీ చేసి బాగుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దేశం కాదు ప్రపంచం అంతా కూడా ఇది వెళ్ళాలి. బ్యాన్ ఏఐని కానీ బ్యాన్ చేయకపోతే ఇది ఎక్కడ దారితీస్తుందో కూడా మన ఊహకు కూడా అందదు. ఇంకా చెప్పంటే అణ్వస్త్రాల ద్వారా వచ్చే యుద్ధం కంటే ఇది చాలా డేంజర్. ఎందుకంటే అమెరికా జపాన్ మీద బాంబు వేసింది, జపాన్ దేశం ఒకటే దెబ్బతిన్నది, తర్వాత అది కోలుకుంది, అది వేరే సంగతి. కానీ ఈ ఏఐ వల్ల ప్రపంచం అంతా నాశనం కాబోతుంది. అంటే అంతకంటే డేంజర్ ఇది. లక్షలాది అణుబాంబుల కంటే ఒక ఏఐ చాలా డేంజర్ అని నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి నా దృష్టిలో ఈ సమ్మిట్లో ప్రపంచ దేశ నాయకులు కావచ్చు, లేదంటే సిఇఓలు కావచ్చు, వీళ్ళందరూ బాగా ఆలోచించి ఈ బ్యాన్ ఏఐకి సపోర్ట్ చేస్తే బాగున్ను. అంతే దాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలి, బాగా ఉపయోగించుకుందాం, అది మన చేతుల్లో లేదు. ఉపయోగించుకోవడానికి అదే మామూలు ఇంతవరకు కనిపెట్టే ఐటమ్ లాంటివి కాదు, అది మిషనరీ కాదు, అది ఓన్గా ఆలోచించే కెపాసిటీని ఒక మనిషి కంటే పవర్ఫుల్ అయింది మనం కనిపెట్టాం. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం మన తరం కాదు. కాబట్టి బ్యాన్ ఏఐ ఈ వీడియో చూసినంతా కూడా దయచేసి హ్యాష్ట్యాగ్లు పెట్టండి. బ్యాన్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బ్యాన్ చేయండి అని మీరు హ్యాష్ట్యాగ్లు పెట్టి దీన్ని పబ్లిసిటీ చేస్తే బాగుంటుంది ప్రపంచానికి అన్న పూర్తి నమ్మకంతో నేను వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.